ప్రేమించుకుందేమో కొన్నాళ్లే, కానీ నాకు సంబంధించినంత వరకు ప్రేమ కలగడానికి రోజులు సంవత్సరాలంటూ లెక్కలే ఉండవు. ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారన్నదే ముఖ్యం. నా లైఫ్లో ప్రేమ పెళ్ళి అన్నీ ఆయనతోనే. నేను ప్రతి క్షణము ఆయన తలుపులతోనే బ్రతుకుతున్నాను. తప్పకుండా ఆయన వస్తారు, మా నాన్నగారితో మాట్లాడతారు, మా పెళ్ళి జరుగుతుందనుకున్నాను. కానీ మీ వల్ల అంతా తారుమారైంది. ఒకే ఒక్క నిమిషంలో నేను నిన్ను ప్రేమించట్లేదని చాలా ఈజీగా చెప్పావు. ఇది విన్నా కూడా నేను ఎలా ప్రాణాలతో ఉన్నాను నాకే తెలియడం లేదు. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలియదు, కానీ నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. తప్పంతా నాదే. నేను ఒక మూర్ఖుణ్ణి. ఒకే ఒక్క సందేహం, మా నాన్న మీ నాన్న దగ్గరకు వచ్చి పెళ్ళిని అడిగినప్పుడు మీ నాన్న ఒప్పుకున్నారు. అప్పుడే నువ్వు ఈ నిజం చెప్పేసుంటే ఈ పెళ్లి ఇంత దూరం వచ్చేది కాదు కదా. ఏంటి విజయ్? తప్పే, కానీ మా నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాను. అబ్బాయి అమ్మాయి పారిపోతుంటారు, వాళ్ళని నాలాంటి తండ్రి తరుముతూ ఉంటాడు. ఆ ఏర్ దాటితే తప్పించుకోవచ్చని చప్పట్లు కొట్టి విజిలేయడానికి ఇదేమన్నా సినిమానా? జీవితం అమ్మా. చరిత్రలో చదివే ఉంటావు, షాజహాన్ ప్రేమ కోసం తాజ్మహల్ కట్టాడని. ఆ షాజహాన్ బతికుండి షాజహాన్కి ముంతాజ్కి ఒక ఆడపిల్ల పుట్టి ఆ అమ్మాయి ఎవరితోనో లేచిపోయి ఉంటే వెంటనే కూల్చేసేవాడు షాజహాన్ తాజ్మహల్ని. నీలాంటి వాళ్ళకి ప్రేమ సంతోషాన్ని, కన్నవాళ్ళకి బాధని ఇస్తుంది. ఆ రోజే అన్నాడు, నీ కూతురు మాట్లాడుగో అని. నేనే నీ మీద ఉన్న నమ్మకంతో అతనికి మాటిచ్చాను. అతనేమో శుభలేఖలు అచ్చేయించి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఇంకొకరిని ప్రేమిస్తోంది, ఈ పెళ్లి ఆపేద్దామంటే అతను నన్నేమనుకుంటాడు? నేను అతని మీద పగ తీర్చుకున్నాను అనుకుంటాడు. తర్వాత నీకు తెలుసు, 2 ఊళ్ళు కొట్టుకు చేస్తాయి. అలా జరగకూడదమ్మా. నువ్వు నీ ప్రేమను మర్చిపోయి నిన్ను చేసుకోబోయే వాడిని ప్రేమించు. అదే నీకు మంచిది, నాకు మంచిది. మనసులో ఒకరిని తలుచుకుంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నేనేమంత దిగజారిపోలేదు. వేరే మార్గం దొరక్క నా వెంకటేష్కి 10-15 లెటర్లు రాశాను. తప్పకుండా ఆయన వచ్చి నన్ను పెళ్లి చేసుకుని తీసుకువెళ్తారని ఈ రోజు వరకు ఎదురు చూశాను, కానీ ఆయన దగ్గర నుంచి సమాధానమే రాలేదు. అందువల్ల ఆయన నన్ను మోసం చేశారు అనుకోవడం లేదు. ఆయన నన్ను ఎప్పటికీ మోసం చేయరు. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నేను రాసిన లెటర్లు ఆయనకి అందుండకపోవచ్చు. ఇంతవరకు రానివాడు రేపు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకనే ఈ నిర్ణయానికి నేను వచ్చాను. మీ వల్ల ఇప్పుడు అది పాడైపోయింది. అవును విజయ్, అన్ని తప్పులకి నేనే కారణం, నన్ను క్షమించు. కానీ నువ్వు చావడం వల్ల ఎవరికి లాభం చెప్పు? నువ్వు తక్కువని తెలిసాక నేను పడ్డ వేదన నాకు మాత్రమే తెలుసు. అదేవిధంగా నీ లవ్ సక్సెస్ కాలేదని తెలిసినప్పుడు నువ్వు పడ్డ వేదన ఏమిటో నేను అర్థం చేసుకోగలను. ఒక అమ్మాయి వేదన ఇంకో అమ్మాయికే తెలుస్తుందంటారు. అది అసలు నిజం అబద్ధమో నాకు తెలీదు, కానీ ప్రేమికుల వేదన నేను అర్థం చేసుకోగలను. నా ప్రేమ ఎలాగూ ఓడిపోయింది, కనీసం నీ ప్రేమైనా గెలవాలి. ఈ వెంకటేష్కు నువ్వు దక్కలేదు. నువ్వు ఆశపడుతున్న ఆ వెంకటేష్తో నిన్ను కలిపే భాగ్యాన్ని ప్లీజ్ నాకివ్వు. బావగారు, నాకు వేరే దారి తెలియటం లేదు. దయచేసి నా కూతురు ప్రేమను అడ్డం పెట్టుకుని ఈ పెళ్లి ఆపు చేయకండి. తర్వాత నేను ఈ ఊళ్ళో తలెత్తుకోలేను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి ఆపమండానికి కారణం మిమ్మల్ని అవమానించాలని కాదు. మీ అమ్మాయి సంతోషంగా ఉండాలన్న ఒకే ఒక్క కారణంతో నాకు 10 రోజులు టైం ఇవ్వండి. నేను పట్నం వెళ్ళి అతను ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. నాకు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడమే మంచిదనిపిస్తోంది. బాబు పోరావతలకి ప్రేమ లేదు, దోమ లేదు, వంకాయ లేదు. బావగారు, అమ్మాయిని అడగటానికి వచ్చినప్పుడు పాత పగలని మర్చిపోయి నా మాటకు విలువిచ్చారు కదా. ఆ రోజు నేనేమన్నాను? మీకు రుణపడి ఉంటాను అన్నాను కదా. ఆ రుణాన్ని ఇప్పుడు తీర్చుకుంటాను. బావగారు, రేపు ఉదయం మీ అమ్మాయి మెళ్ళో వీడు తాళి కడతాడు. ఎలా కట్టడో నేను చూస్తాను. పదన బావగారు, పదన బావగారు. వదలరా, పదన బావగారు. వీడేదో పెద్ద త్యాగశీలు అనుకుంటున్నాడు. మీ నాన్న చెప్పిందే కరెక్టరా. కాకపోతే పెళ్లి అయిన తర్వాత ఒక 10 రోజుల పాటు కాస్త మోభావంగా ఉంటుంది. తర్వాత అనే సర్దుకుపోతుందిలే. బుద్ధి లేకుండా మాట్లాడకరా. అందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి గురించి ఎవరైనా ఆలోచించారా? తన లవర్ దక్కలేదని ఎంత ఫీల్ అవుతోంది.
ఆ బాధ ఎలాంటిదో నాకు బాగా తెలుసు. సరేరా, పెళ్లి జరిగి తీరుతుందని మీ నాన్న చెప్పాడుగా, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. రే వెంకీ, ఏంట్రా నువ్వు అనేది? అవునరా, ఇక్కడుండి ఈ పెళ్లి ఆపడం నా వల్ల కాదు. అందుకే తను తీసుకొని పట్నం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. ఎవడికి వాడు లవ్ చేస్తున్నానని అవకాశం దొరికితే చాలు అమ్మాయిల్ని అనుభవించి వదిలేస్తున్నారు. కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేశానన్న ఒకే ఒక కారణంతో మీ అమ్మా నాన్నలతో గొడవపడి ఈ అమ్మాయిని ప్రేమించిన వాడితో కలుపుతానని తీసుకొచ్చావు. చూసావా, నీలాంటి స్నేహితుడు దొరకడం నిజంగా నా అదృష్టం రా. మా అమ్మ నాన్నలకి ఎలాగోలా నచ్చి చెప్పుకుంటాను రా. ముందు ఎలాగైనా ఆ అబ్బాయిని కనిపెట్టాలి. అలాగా? విజయ్, అబ్బాయి ఫోటో ఏదైనా నీ దగ్గర ఉందా? లేదు, అడ్రస్ ఉంది. అడ్రస్ ఉందిగా, అచ్చాలు. అతను ఎలాగైనా సరే పట్టుకుంటాను. ముందు మీ ఇద్దరు వచ్చి నా ఇంట్లో ఉండండి. పదండి, రండి, రామా. రండి రండి, ఆటో ఎక్కండి. రే, పట్నంలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటే ఇలా ఆటో తోలుతున్నావేంటి? ఓ, దాని గురించా? మీ నాన్నకు భయపడి నేను ఊరు వదిలొచ్చేసాను. వచ్చే ముందు మా బాబు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఏదో పెద్ద ఉద్యోగం ఉందన్నాడు. ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మా బాబు పెద్ద ఫ్రాడ్ అని. ఇలా చూడు, పైలట్ అవ్వాలి, ఫ్లైట్ తోలాలని ఆశపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆటో తోలాల్సి వచ్చింది. ఆటో ఎవరు తక్కువ? ఆటో నమ్ముకొని ఈ సిటీలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయిని వెతకాలి కదా. సరే, దానికి డబ్బు ఎవడు ఇస్తాడు? అర్థమైంది కదా, అందుకే అడ్డమైన ప్రశ్నలు వేయకూడదు అన్నది. ఎక్కువ వచ్చేసాం. దిగరా, ఇదేరా మన కోట. నమస్తేనా. ఏంటయ్యా? నేను చెప్పాను కదా, వీడు నా ఫ్రెండ్. ఈ అమ్మాయి పేరు విజ్జి. రే, హౌస్ ఓనర్ రా. నమస్కారం. చూడు బాబు, జరిగిన విషయం అంతా మీ ఫ్రెండ్ చెప్పేశాడు. మీరు ఇక్కడ ఉంటాం నాకేం అభ్యంతరం లేదు. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి. చూస్తూ నిల్చుంటావేంటి? లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. రండి. సార్, చాలా థ్యాంక్స్ సార్. దిగులు పడక బాబు, అంతా దేవుడే చూసుకుంటాడు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. మీరిక్కడికి వస్తున్నట్టు నాన్న చెప్పారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను రెడీ. మీరు రెడీయా? రే వెంకీ, ఈమె హౌస్ ఓనర్ కూతురు. కాస్త జాగ్రత్తగా మసలుకో. నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదే. వీడు చెప్తాడు. అమ్మా, వీడు వచ్చింది ఇప్పుడే కదా. ఇంకో వారంలో నీకు సమాధానం చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఎప్పుడైతే నన్ను కాదని వెళ్ళిందో అది నా కూతురు కాదు. దాన్ని తీసుకెళ్ళిన ఆ వెంకటేష్ గారిని ఎక్కడ కనిపించినా నరికి పారేయండి. మీరు చెప్పింది నిజమేనయ్యా, ఇక్కడే ఉండేవాడు. కానీ ఇప్పుడు లేడు. ఎక్కడుంటున్నారో అడ్రస్ చెప్పగలరా? అతను ఇప్పుడు చాలా పెద్దోడైపోయాడు, బాగా సంపాదిస్తున్నాడు. అదేదో పెద్ద గార్మెంట్స్ కంపెనీలు పనిచేస్తున్నాడంట. వెళ్ళి ఎత్తుక్కోండి, నాకు చాలా పని ఉంది. పదరా వెళ్దాం. స్వామి విఘ్నేశ్వర, నువ్వే అబ్బాయి ఎక్కడున్నాడో కనిపెట్టి మాకు చూపించు స్వామి. రే వెంకీ, అక్కడ చూడరా, ఒకరిని పట్టుకుని ఎంతమంది కొడుతున్నారో. చాలా థ్యాంక్స్ సార్. పర్వాలేదు సార్. ఏం సార్, మిమ్మల్ని చూస్తుంటే చాలా డీసెంట్గా ఉన్నారు, కానీ రోడ్డు మీదలా గొడవ పడుతుంది. అయ్యో, అలాంటిదేమీ లేదు. ఫ్యాక్టరీలో ఒక చిన్న యూనియన్ ప్రాబ్లం, దాన్ని ఇలా రోడ్డు వరకు తీసుకొచ్చారు. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్. పర్వాలేదు సార్, కావాలంటే నేను ఇంటి వరకు వచ్చి డ్రాప్ ఇట్స్ ఓకే, నేను వెళ్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. వస్తాను. రే వెంకీ, ఏంట్రా అక్కడ గొడవ? ఏదో యూనియన్ ప్రాబ్లం అట, అందుకే వాళ్ళు అతన్ని కొట్టడానికి వచ్చారు. ఓహో, సరే సరే, మన ఇద్దరం కూడా ఈ ఊరికి కొత్త, మనకెందుకు వచ్చిన గొడవ. కానీ రా త్వరగా ఇంటికి వెళ్ళిపోతాం.
అడ్రస్ కనుక్కున్నారుగా? ఆయన చూసారా? ఏమన్నారు? విజయ్, నువ్వు ఇచ్చిన అడ్రస్లో అతను లేడు, ఖాళీ చేసి వెళ్ళిపోయాడట. కానీ ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పారు. నువ్వు దిగులు పడకుండా వెళ్ళి పడుకో. రేపు తప్పకుండా ఆయన కలుసుకుందాం. వెంకీ, నా వల్ల మీకు చాలా ఇబ్బంది కదూ? మీరిద్దరూ కలిస్తే నాకంతే చాలు. వీళ్ళిద్దరిని ఏరియాలో ఎక్కడైనా చూసావా? ఎందుకు అడుగుతున్నారండి? అవన్నీ నీకెందుకురా? చూడలేదండి, నాకేం తెలియదండి. అది ముందే చెప్పి చావచ్చుగా. ఎందుకు ఏంటట? స్వామి, నువ్వు చెప్పిన చోటు వచ్చింది, దిగు. చాలా కృతజ్ఞుణ్ణి భక్త. ఏంటి భక్తా గిక్తా అని వెళ్ళిపోతావు? డబ్బులు ఇవయ్యా. నా దగ్గర ధనము లేదు నాయన, నేను సర్వసంగ పరిత్యాగిని. ఏంటి డబ్బు లేదా? నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆటో ఫేర్ ఇవ్వయా అంటే ఏదైతే మాట్లాడతావంటే ఆకలి, డబ్బులు ఇవయ్యా. నీ ఆకలి తీరాలి, ఒక్క క్షణం. భక్త, దీన్ని ఆరగించి నీ క్షుద్బాధను తీర్చుకొను. ఏంటి ఎగసకాల? ఇదేవాడికి కావాలి, డబ్బులు రప్పించవా ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన. కావాలనంటే ఒక వరము కోరుకును, మేము ప్రసాదించదు. వీడెవడయ్యా నాకన్నా ఎదవలా ఉన్నాడు? ఇంతకీ వీడు ఒరిజినల్ స్వామీజీ డూప్లికేటా? నేను ఒరిజినల్ నా డూప్లికేట్ నాను కదా, ఆలోచించు. స్వామి, నేను అనుకున్నది మీరు కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎవరేమనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన. అయితే అది ఇవ్వండి, స్వీకరించు. ఇది కాదయ్యా, నువ్వు ఎవరేమనుకున్నా తెలిసిపోతుందన్నావుగా, ఆ వరం ఇవ్వు. అయ్యయ్యో, ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన. అయితే మూసుకొని డబ్బులు ఇవ్వు. నీ వరం వద్దు, ఏమొద్దు. ఏంటయ్యా? లేదు లేదు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి కూడా తీరిపోతాయి. ఆ వరాన్ని ఇస్తున్నాం, ఈ బిస్కెట్లను ఇస్తున్నాం. ఏంటి ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోయాడే. సరే, వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎవరిని టెస్ట్ చేయాలి? ఈ కుక్కకు కూడా ప్రాణం ఉంది కదా, ఇదేమనుకుంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒరే ఎదవా, నువ్వు నాశనం అయిపోతావు. బిస్కెట్లవి మేం తినాలిరా, నువ్వు అన్నం తింటావు కదా. నాకో 2 బిస్కెట్లు వేయొచ్చుగా, నువ్వే తినేస్తావే. ముష్టి వేదవా, నువ్వు ఒక మనిషివేనా? చా, ఈ కుక్క ఇంత నీచంగా అనుకుంటుందేమిటి? చచ్చచ్చా, స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో. అయినా సరే ఈ వరాన్ని వదులుకోకూడదు. ఇదిగో ఈ బిస్కెట్ నువ్వే తిను.